హాయ్, ఎలా ఉన్నారండి? ఈరోజు నా వచ్చేసి మోకాలు నొప్పులకు ఆయిల్ తయారు చేశానండి. ఈ రోజుల్లో ఎవరిని చూసినా సరే మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్ అంటున్నారు కదండి. ఈ ఆయిల్ అయితే మాత్రం జాయింట్ పెయిన్స్కి అద్భుతంగా పనిచేస్తుందండి. మనకి ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ ఇది ఆయిల్ రాసుకొని మసాజ్ చేసుకోవాలండి. అదేవిధంగా ఇది తలపోటుకు కూడా పనిచేస్తుందండి. రొంపు వచ్చినా సరే జండు బొమ్మలా పనిచేస్తుంది అనమాట. ఈ ఆయిల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇవి మనకి ఆయుర్వేద షాపులో దొరుకుతాయండి. అవేంటంటే కుజానా పువ్వు, వాము పువ్వు, యూకలిప్టస్ ఆయిల్, పచ్చకర్పూరం అండి. అదేవిధంగా ప్యూర్ కొబ్బరి నూనె కూడా ఉండాలండి. ఎందుకంటే మంచి కొబ్బరి నూనె ఉంటే ఇది ఒక 1 ఇయర్ అయినా సరే నిల్వ ఉంటుంది కాబట్టి ఆయిల్ బాగుంటుంది అనమాట. నేనైతే మా ఇంట్లో తయారు చేసుకున్న కొబ్బరి నూనె అయితే నేను వాడానండి. ఇప్పుడు ఈ ఆయిల్ తయారయ్యే విధానం చూద్దామండి. ఒక 100 గ్రాముల వాంపు తీసుకున్నానండి. అదేవిధంగా 100 గ్రాముల కుజానా పువ్వు తీసుకున్నాను. ఈ రెండు కూడా మనం డైరెక్ట్గా కొబ్బరి నూనెలో వేస్తే కరగదండి. అందుకు మనం సపరేట్గా టైట్ బౌల్లో ఈ వాంపు పువ్వు, కుజానా పువ్వు రెండు కలిపి ఉంచుతండి. ఆ రెండు కలిసి కరిగిపోతాయండి. కానీ ఇది కరగడానికి ఇంచుమించు ఒక 5-6 గంటలు పడుతుంది అనమాట. మనం మూత గట్టిగా పెట్టుకోవాలి. లేకపోతే ఏంటంటే వాటి యొక్క స్మెల్ కానీ పవర్ కానీ బయటికి పోతుందనమాట. తర్వాత ఈ రెండు బాగా కలిసినాక అప్పుడు దీన్ని మనం కొబ్బరి నూనెలో వేసుకోవాలన్నమాట. ఈ మిశ్రమాన్ని అయితే ఈ ఆయిల్ తయారు చేసేటప్పుడు మనం మంచి టైట్గా ఉండే బాటిల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే వీటి స్మెల్ కానీ పవర్ కానీ బయటికి వెళ్ళకుండా ఉంటాయన్నమాట. తర్వాత అంటే ఇప్పుడు పచ్చకర్పూరం కొంచెం కొంచెం పొడిగా దంచుకొనండి. ఈ పచ్చకర్పూరాన్ని కూడా కొబ్బరి నూనెలో వేసేయాలన్నమాట. ఇది కూడానండి కొబ్బరి నూనెలో కలిసిపోతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఒక 2 గంటలు 3 గంటలు టైం తీసుకుంటుందంట. పచ్చకర్పూరం డైరెక్ట్గా మనం బయట గాల్లో ఉంచితే కరిగిపోతుంది అనమాట. అందుకే మనం ఈ పచ్చకర్పూరం వేసేసాక మనం బాటిల్ మూత టైట్ చేసుకోవాలి. తర్వాత అండి ఈ పచ్చకర్పూరం కూడా అంటే నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. అన్నీ కూడా ఈక్వల్గా తీసుకున్నాను. మనం ఒక 1/2 కిలో కొబ్బరి నూనె తీసుకున్నాం అనుకోండి, అప్పుడైతే మనకి 50 గ్రామ్స్ కుజానా పువ్వు, 50 గ్రామ్స్ వాము పువ్వు, 50 గ్రామ్స్ పచ్చకర్పూరం సరిపోతాయి అనమాట. అలా కాకుండా ఇవి నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి నేను 1/2 లీటర్ కొబ్బరి నూనె తీసుకున్నాను అనమాట. అంటే 500 ml కొబ్బరి నూనెకి ఇవి సరిపోతాయండి. తర్వాత అండి ఇప్పుడు యూకలిప్టస్ ఆయిల్ కూడాను వేసేసాను. ఇది 50 ml అండి. 50 ml 500 ml కొబ్బరి నూనెకి సరిపోతుందన్నమాట. యూకలిప్టస్ ఆయిల్ కూడా వేసేసాక అంతే పక్కన పెట్టేసుకోవడమే. ఆయిల్ రెడీ అండి. ఇప్పుడు దీన్ని నేను చిన్న చిన్న బాటిల్స్ అంటే 20 ml బాటిల్స్లోకి వేసుకుంటానండి. ఇంకా నాకు తెలిసే వాళ్ళందరికీ ఇస్తానన్నమాట. ఎవరికైనా జాయింట్ పెయిన్స్ ఉన్నాయని చెప్తే ఇస్తాను. నేను దీన్ని ఒక 20 ml బాటిల్ కాస్ట్ వచ్చేసి నేను 150కి ఇస్తానన్నమాట. ఎవరైనా అడిగితే ఇంకండి మా ఇంట్లో వాళ్ళు మా చుట్టాల బంధువులకే సరిపోద్ది. తయారు చేసి ఇచ్చేటప్పటికి వాళ్ళకే సరిపోతుందండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఆకాశం ఎందుకు పచ్చబడ్డది, ఆ నడుమ పొట్టి మోయర్రబడ్డది, వీచేగా
పైబడి ఆకాశం ఎందుకో పచ్చబడ్డది.